ఉదయం లేవంగానే ముక్కుల్లోంచి నీళ్లు కారటము, దాని తర్వాత వరుసగా తుమ్ములు రావటం జరుగుతుందా? అయితే ఈ వీడియో మీకోసమే. తప్పక చూడండి. నేను మీ ఈఎన్‌టీ సర్జన్ డాక్టర్ అబ్దుల్ అజీజ్, ప్రొఫెసర్, హెచ్ఓడి, ఈ ఆరిష్ క్లినిక్స్ కూకట్పల్లి. సో, ముక్కులో నుంచి నీళ్లు కారటం, నీళ్లు కారిన తర్వాత ఉదయం లేవంగానే ఉదయం లేవంగానే ముక్కులోంచి నీళ్లు కారటము, కారిన వెంటనే వరుసగా ఒక 10-12 తుమ్ములు తుమ్మి, 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 తుమ్మి చీది ముక్కంతా ఎర్రగా అయిపోవడము, ముక్కులో నుంచి ఒక్కోసారి బ్లీడింగు రావటము, దాంతో పాటి ఇది సుమారుగా 7-9 వరకు 10 గంటల వరకు టైం. ఉదయం లేసిన తర్వాత 10:00 నుంచి మళ్ళా మెల్లగా అన్నీ నార్మల్ అయిపోవడము. మళ్ళీ సాయంత్రము రాంగానే ముక్కులు బిగుసకపోవడం. సో, ఈ సింప్టమ్స్ అన్నీ క్లాసికల్‌గా ఏమంటామంటే మేము అలర్జిక్ రైనైటిస్ అంటాం. సో, ఈ సింప్టమ్స్ ఉన్నాయంటే మీకు దీంతో పాటు ఇంకొన్ని సింప్టమ్స్ ఉండాలండి. ఒకటి, తరచుగా ముక్కుని ఇలా రబ్ చేసుకోవటం, కళ్ళు దురదలు పెట్టటం, గొంతులో అంటే దిస్ ఇస్ కాల్డ్ క్లియరింగ్ ఆఫ్ థ్రోట్. గొంతులో ఏదో అడ్డుపడినట్టు. ఎంత తీద్దామన్నా బయటికి రాదు. ఎంత మింగుదామన్నా లోపలికి రాదు. దీనికి చాలామంది ఏమనుకుంటారు, ఓహ్! కొండ నాలిక పెరిగింది. కొండ నాలికని వెల్లుల్లితోటి కాల్చేసి వి సీ థట్ ఇన్ అవర్ ప్రాక్టీసెస్. పాపం కొండ నాలికకి, గొంతుకి సంబంధమే లేదండి. దగ్గుకి అస్సలు సంబంధం లేదు. ఇది అలర్జిక్ కాఫ్. దీన్ని మేము అలర్జిక్ కాఫ్ అంటే ఏమైతది అంటే ముక్కులో నీళ్ళు ఎక్కువ సెక్రీషన్ అవ్వడం వల్ల, ఇలా వెనక్కి అనడం వల్ల అది గొంతులోకి వెళ్ళిపోయి దట్ ఈస్ కాల్డ్ యాస్ పోస్ట్ నేజల్ డ్రిప్ అండి. సో, ఈ తెమడ ఈ గొంతులోకి ఇలా కారడం వల్ల దిస్ ఈస్ కాల్డ్ పోస్ట్ నేజల్ డ్రిప్. దానివల్ల మీకు ఇరిటేషన్ రావటము ఇలాంటివి. సో, అలర్జిక్ రైనైటిస్ ఉన్నోళ్ళకి ఇచ్చింగ్ ఇన్ ది నోస్, మౌత్, ఐస్, థ్రోట్ అంటే ముక్కులో గానీ, గొంతులో గానీ, కళ్ళలో గానీ, తర్వాత స్కిన్‌లో గానీ. దీస్ ఆర్ ఆల్ క్లాసికల్ సింప్టమ్స్ ఆఫ్ అలర్జీ అండి. సో, అలర్జీని చాలామంది నెగ్లెక్ట్ చేస్తారండి. ఇది జలుబు నాకు తగ్గదు. నేనెంత చేసినా తగ్గటం లేదు. ఎన్ని రోజులని మందులు వాడాలా? ఎన్ని చేయాలా? సో, దెన్ యూ షుడ్ అండర్‌స్టాండ్ అసలు అలర్జీ అంటే ఏంటి? చాలామందిని అడగండి అలర్జీ అంటే? దుమ్ము వల్ల అలర్జీ వస్తది. సీ, డెఫినిషన్ ప్రకారం అలర్జీ అన్నది టోటలీ వాట్ ఈస్ మీ ఇమ్యూన్ సిస్టమ్‌తో నిర్ధారించబడింది. సో, ఇట్స్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు యువర్ ఇమ్యూన్ సిస్టమ్. సో, దట్ ఈస్ ద రీజన్ మీకే తుమ్ములు, మీకే దురద వస్తుంది. పక్కలోళ్ళకి, మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి గానీ, మీతో పాటు ఉండే వాళ్ళకి గానీ, వాళ్ళకి ఎటువంటిది ఉండదు. సో, ఇట్స్ ఎ రియాక్షన్ ఆఫ్ ఎ పర్సన్స్ ఇమ్యూన్ సిస్టమ్ టు ద సరౌండింగ్స్ అనమాట. సో, నాట్ ఎగ్జాక్ట్‌లీ ఇట్ షుడ్ బి కాకుండా. సో, దట్ ఈస్ ద రీజన్ అలర్జీ అన్నది కొంతమందికే వస్తది. ప్రతి బాడీకి అలర్జిక్ సింప్టమ్స్ ఉంటాయి. ప్రతి బాడీ అలర్జీ తోటి డిఫరెంట్. సో, దాన్ని బ్రాడ్‌గా దుమ్ము అంటే మన భారతదేశంలో మామూలుగానే దుమ్మనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. సో, యూ కెనాట్ అవాయిడ్ దిస్. అండ్ దాంతో పాటు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటే పొల్యూషన్ ఆర్ కెమికల్స్, మనం వాడే కెమికల్స్ అండి. బాగా వాడే కెమికల్స్ అంటే తిండిలో గానీ, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ గానీ, సూప్స్ గానీ, కలర్స్ గానీ, లేదంటే ఎనీథింగ్, ఈ చాక్లేట్ తీసుకోండి, ఎమల్సిఫైయర్, ఎనీథింగ్ హాస్ ఆర్టిఫిషియల్ స్వీట్‌నర్స్ ఆర్ ఆర్టిఫిషియల్ ఎమల్సిఫైయర్స్ ఆర్ ఆర్టిఫిషియల్